చెప్పుకొచ్చింది ఏకంగా మేమిద్దరం కలిసి కొనుగోలు చేసిందే ఈ విల్లా అని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. గతంలో మనం చూసాం ఆర్టీవీలో కూడా ఏకంగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఎక్కడైతే ఇప్పుడు రాజ్ తరుణ్ ఇల్లులో ఉంటుందో ఆ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు నాదే అని చెప్పి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నా కూడా ఏమాత్రం లోపలికి అనుమతించలేదు. పైపెచ్చు ఇల్లు నాదే అనే పాటని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ ఇద్దరం కలిసి కొనుగోలు చేశామని చెప్పింది. అయితే ప్రస్తుతానికి దీనిపై ఉండేటువంటి సర్వ హక్కులు నావే అని చెప్పి లావణ్య చెప్పుకొచ్చింది. చాలా రోజుల పాటుగా లావణ్య రాజ్ తరుణ్ ఆ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటికీ అక్కడే ఉంటోంది లావణ్య. సో ఆ ఇంటిని మాత్రం వదిలిపెట్టలేదు. రీసెంట్గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య ఉన్నటువంటి ఆ విల్లా దగ్గరికి వెళ్ళిపోయి ఇది మా కుమారుడు కొనుగోలు చేసింది, రాజ్ తరుణ్ కొనుగోలు చేశాడు, రాజ్ తరుణ్ది ఇది వర్తిస్తుంది, నీకేమాత్రం అర్హత లేదని అంటే లేదు ఇది నాదే అంటూ కూడా వారించింది. వారితో గొడవ కూడా దిగింది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరిగింది ప్రస్తుతానికి. అయితే ఈ విషయం పైన తల్లిదండ్రులు కూడా ఆ విల్లాలో ఉంటున్నారు. సో ప్రస్తుతానికి లావణ్య కోర్టుకు పోయింది. సో ఆ విల్లా నాది, నన్ను కూడా అందులో ఉండడానికి అనుమతి కల్పించండి, నాకు భద్రత కూడా కల్పించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళింది లావణ్య. హైకోర్టు లావణ్యకి షాక్ ఇచ్చింది. అసలు రాజ్ తరుణ్కి నీకు సంబంధం ఏంటి? మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా ఆధారమే లేదు. పైపెచ్చు ఆ ఇల్లు నీదని చెప్పడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవు. కాబట్టి నీకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు అని స్పష్టం చేసింది హైకోర్టు కూడా. ఇల్లు లావణ్యదని ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, ఇద్దరికి పెళ్ళినట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి అసలు నువ్వు ఒక ట్రెస్ పాసర్ అన్నట్టుగా కోర్టు అభివర్ణించి చెప్పడం జరిగింది. లావణ్యనే ట్రెస్ పాసర్గా అటు కోర్టు తేల్చేసింది. రాజ్ తరుణ్ ఇంట్లో ఉండేందుకు ఎటువంటి అర్హత లేదని చెప్పింది. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా కుదరదు. ఇంకా మీకేమైనా అనుమానాలు కనుక ఉంటే మీరు సివిల్ కోర్టులో చూసుకోండి, అంతేకాని ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేయొద్దు అన్నట్టుగానే హైకోర్టు తేల్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి లావణ్య ఆ ఇంట్లో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. లావణ్య ఇంట్లో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. లావణ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు తేల్చేసింది. ఒక రకంగా ట్రెస్ పాసర్ కింద మూట తనపైన చెప్పిందనుకోవాలి. సో ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇప్పుడైతే ఆ ఇంట్లోనే ఉంటున్నారు. లావణ్య కూడా ఇప్పటివరకు బహుశా ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. మనం చూసాం నెల రోజుల క్రితం వరకు కూడా లావణ్య అదే ఇంట్లో ఉంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చినా కూడా ఏమాత్రం లోపలికి అనుమతించకపోగా వారందరినీ బయటే వెయిట్ చేయించింది. ఆ తర్వాత ఎటకెళ్ళకి లోపలికి పంపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళి ఆ ఇల్లు నాది, నన్ను కూడా ఉండడానికి అర్హత కల్పించండి అని చెప్పి తను హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చాలా స్పష్టంగా నీకు అసలు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు, అసలు నీకు రాజ్ తరుణ్కి పెళ్ళైనట్టుగా ఆధారం లేదు, పోనీ ఆ ఇల్లు నీదని అంటే ఒక్క డాక్యుమెంట్ కూడా నీ పేరు మీద లేదు, కాబట్టి యు ఆర్ ట్రెస్ పాసర్ అంటూ హైకోర్టు తేల్చేసినట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, ఏంటి లావణ్యకి హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. హైకోర్టు కూడా నీకు ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్తుంది. ప్రస్తుతానికి లావణ్య అక్కడే ఉంటుందా ఇంకా? హైకోర్టులో లావణ్యకు చెంప చల్లం అనిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇంటి నంబర్ జిల్లా 13 ఆల్రెడీ రాజ్ తరుణ్ అమ్మేశాడు. ఆ తర్వాత ఒకవైపు తల్లిదండ్రులతో పాటు లావణ్యని కూడా సుశీల్ అగస్టిన్ అనే వ్యక్తి కూడా పొజిషన్ తీసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా లావణ్య కూడా వెకేట్ చేశారు. పూర్తిగా కూడా సేల్ డీడ్తో పాటు డాక్యుమెంట్స్ అంతా కూడా పక్కాగా ఉన్నాయి. పోలీసులు కూడా రెస్పాన్స్ అవ్వడానికి వీల్లేదు అంటూ కూడా లావణ్యని ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది. గత నెల రోజుల క్రితమే లావణ్యని కూడా ఖాళీ చేశారు. మరోవైపు ఆ ఇంట్లో నన్ను పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా నాకు తిరిగి ఆ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ హైకోర్టులో కూడా క్లియర్ గా నీకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నువ్వు ఏమాత్రం అక్కడ ఉండడానికి వీలు లేదు, రాజ్ తరుణ్ నీ భర్త అనే దానికి నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది, పూర్తిగా కూడా సమర్పించాలంటూ కూడా హైకోర్టు అడిగినప్పటికీ కూడా లావణ్య దగ్గర ఒక్క డాక్యుమెంట్స్ లేకపోవడం, పాన్ కార్డ్ ఆధార్ కార్డ్కి సంబంధించినవి కానీ లేకపోతే ఆ ఇంటి కో ఓనర్షిప్ ఉన్నట్టు కూడా ఇటువంటి ఏది కూడా లేదు. ఒకవైపు 13 విల్లా నంబర్స్ కూడా రెస్పాన్స్ చేయడానికి వీలు లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయడంతో కూడా హైకోర్టులో చాలా క్లియర్ గా చెప్పింది. ఒకవేళ నీకు ఏమైనా ఉన్నా కూడా సివిల్ కోర్టు ద్వారా నువ్వు ఆశ్రయించవచ్చు కూడా క్లియర్ గా హైకోర్టు చెప్పిన పరిస్థితి. ఇంకా లావణ్య ఒకవైపు రాజ్ తరుణ్ భార్య కాదు అని కూడా హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు లావణ్య ఎక్కడ ఉంటుంది? అదే ఇంట్లో ఉంటుందా లావణ్య? లేదు, ప్రస్తుతం మాత్రం ఆ ఇంట్లో నుంచి పోలీసులు ఖాళీ చేశారు. తర్వాత లావణ్య ఇప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కానీ ఎక్కడ కూడా లావణ్య రాజ్ తరుణ్ ఒకటే అంటూ కూడా చెప్పడానికి కూడా లేదు. చాలా క్లారిటీ కూడా హైకోర్టులో ఎటువంటి ఎవిడెన్స్ లేదంటూ కూడా కోర్టు కొట్టేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఇప్పుడు లావణ్య ఏమాత్రం నేను రాజ్ తరుణ్ భార్యని అంటూ కూడా చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే లావణ్య ఏజ్ వచ్చేసి
33 years, రాజ్ తరుణ్ 32 అని తెలుస్తుంది. మొత్తం మీద కూడా కో ఓనర్షిప్ కూడా లేదు. తను మాత్రం నా కో ఓనర్షిప్ ఉంది, రాజ్ తరుణ్ నాకు రాసి ఇచ్చాడని ఇటువంటి మాటలు ఏమంటే చెప్పిందో ఇవంతా కూడా తప్పనే చెప్పొచ్చు. రాజ్ తరుణ్ భార్యగా ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. అట్లీస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇటువంటి ఏం లేకపోవడం, కో ఓనర్గా ఓనర్షిప్, జాయింట్ ఓనర్గా ఓనర్షిప్ ఇవంతా కూడా ఏమి లేదు. కేవలం నోటి మాటగా తను చెప్తుంది. హైకోర్టులో అయితే ప్రస్తుతం కొట్టేయడం జరిగింది. సివిల్ కోర్టులో కూడా ఈ కేసు నిలవదని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైకోర్టు మాత్రం చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, ఈ ప్రకటనతో ఒక్కసారిగా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే లావణ్య తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే, వారిద్దరికి పెళ్ళయింది, వారిద్దరు కలిసే ఉన్నారు, వారిద్దరు కలిసే కొనుక్కున్నారని చెప్పి అటు లావణ్య తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా హైకోర్టు ఈ రకంగా చురుకలు అంటించడంతో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే గత ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వీళ్ళకి పెళ్లి జరిగింది, మేమంతా కూడా కలిసి ఉండేవాళ్ళం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వీళ్ళకి పెళ్లి చేశారా అంటే చెయ్యలేరు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరే వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నారు, మేము యాక్సెప్ట్ చేస్తామంటే మొదటి నుంచి చెప్పడం జరిగింది. కానీ రాజ్ తరుణ్ ఏం చెప్పారంటే మేము అందరం కూడా ఒకటే ఇంట్లో ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాము, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము, అది ఎప్పుడో పాస్ట్లో జరిగింది. ఈ ఫొటోస్ అంతా కూడా ఓల్డ్ ఫొటోస్. తను ఇప్పుడు నేను హీరోని అయ్యాను, నాకు కొంచెం స్టెబిలిటీ వచ్చింది కాబట్టి డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది. తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్స్ తీసుకుంటూ తన వల్ల నా జీవితమే స్పాయిల్ అవుతుంది, నేను తనతో ఉంటే అంటూ అనేక సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా లేదా లావణ్య కూడా ఇక్కడ కూడా మ్యారేజ్ కి సంబంధించిన ఫొటోస్ కానీ, తాళి కట్టే ఫొటోస్ కానీ, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇటువంటివి ఏమీ లేకుండా జస్ట్ ఓరల్ ఇంత సిరీస్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఏకంగా వారి తల్లిదండ్రులను కూడా లావణ్య లోపలికి అనుమతించలేదు. వాళ్ళు కూడా కొంత అనారోగ్య బారిన పడి ఉన్నారు. వారంతా లోపలికి వెళ్ళకపోగా బయటే ఉంటే ఎవరో ఒకరు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులే వచ్చి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సపోర్ట్ చేసి ఆ ఇంట్లో ఉంచారు. కానీ ఇంత ఇష్యూ జరుగుతున్నా రాజ్ తరుణ్ ఎక్కడ కూడా బయటకు, అసలు రాజ్ తరుణ్ ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడా లేకపోతే ఈ ఇష్యూ నుంచి పక్కదారి పట్టించడం కోసం ఎక్కడైనా దాక్కున్నాడా, అసలు రాజ్ తరుణ్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి? రాజ్ తరుణ్ మొదట స్పందించారు, దీని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా స్పందించలేడు. లావణ్య నా భార్య కాదు అంటూ కూడా అతను కొట్టివేసిన పరిస్థితి. మేము ఎప్పుడో డేట్ లో ఉన్నాం, మేము ఎప్పుడో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే, ఇప్పుడు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ ఇల్లు కూడా నా పేరు మీదే ఉంది, కానీ నేను ఆ ఇల్లు కూడా అమ్మేస్తాను. అగస్టిన్ అన్న వ్యక్తికి కూడా రాజ్ తరుణ్ ఆ ఇంటిని విల్లా నంబర్ 13 అమ్మేయడం అయితే జరిగింది. ప్రధానంగా నాకు లావణ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ తను రిటర్న్ గా నా లైఫ్ లో జోక్యం చేసుకోవాలని ఉంటే నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ కూడా రాజ్ తరుణ్ నుంచి వినిపిస్తున్న ఇష్యూ అనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో ఏదేమైనా ఇంటి వివాదం పైన హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. మీకు ఆ ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి అర్హత లేదు, మీకు పెళ్ళైనట్టుగా ఆధారాలు కూడా లేవు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్తూనే ట్రెస్ పాసర్ కింద ఒక రకంగా తన పేరుని మూటగట్టిందని చెప్పాలి. సో ప్రస్తుతానికైతే లావణ్యకి ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేదని చెప్పి హైకోర్టు తేల్చడంతో ఇకపై లావణ్య దాని ఆ ఇంటి గురించి ఎటువంటి విధంగా మాట్లాడడానికి కూడా ఒక రకంగా అర్హత లేదని చెప్పాలి, రైట్స్ లేవని చెప్పాలి. సో ప్రస్తుతానికి లావణ్య ఎక్కడుందనేది ఇంకెవరికి తెలియడం లేదు, అటు రాజ్ తరుణ్ కూడా ఎక్కడున్నారు ఎవరికి తెలియడం లేదు. సో రాజ్ తరుణ్ ఒక ఏడాది క్రితం ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు, ఈ రకంగా ఉంది సిచ్యువేషన్, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పటివరకు ఇక్కడ కూడా బయటకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడడం దాఖలాలు. మరి ఈ హైకోర్టు తీర్పు తర్వాత లావణ్య నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ముందుకెళ్ళబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.